నిజంగానే మాట్లాడుకోవాలి, అబద్ధాన్ని అబద్ధంగానే మాట్లాడుకోవాలి. సూపర్ 6 సూపర్ సక్సెస్ అని ప్రభుత్వం చెప్పుకుంటుంటే సూపర్ ఫెయిల్యూర్ లేకపోతే బంపర్ ఫెయిల్యూర్ అని వైసీపీకి సంబంధించి సాక్షి ప్రొజెక్ట్ చేసుకోవచ్చు. ఇందులో ఎన్నికలకు 11 నెలల ముందే సూపర్ 6 హామీలు ప్రకటించారు చంద్రబాబు. బాబు షూరిటీ, భవిష్యత్తు గ్యారంటీ పేరుతో ఇంటింటా టీడీపీ ప్రచారం చేసి బాండ్లు కూడా రాసిచ్చింది. తీరా చూస్తే ఆడబిడ్డ నిధి కింద మహిళలకు ఏటా 18,000 చొప్పున 2 ఏళ్లలో 36,000 ఇవ్వాలి. కానీ చంద్రబాబు ఒక్క పైసా కూడా ఇవ్వకుండా 64,800 కోట్లు ఎగ్గొట్టారు. ఈ మాట నిజం. అలాగే నిరుద్యోగ భృతి కింద నెలకు 3,000 రూపాయలు చొప్పున 2 ఏళ్లలో 72,000 చొప్పున ఇవ్వాలి. కానీ సీఎం చంద్రబాబు ఒక్కళ్ళకు కూడా ఇవ్వకుండా 14,400 కోట్లు బకాయి పెట్టారు. ఇది రాయడంలో కూడా తప్పులేదు. అన్నదాత సుఖీభావ కింద కేంద్రం ఇచ్చేది కాకుండా ఒక్కో రైతుకి ఏటా 20,000 ఇస్తామన్నారు. 2 ఏళ్లలో 40,000 గాను 10,000 ఇచ్చి 30,000 ఎగ్గొట్టారు. తద్వారా 16,747 కోట్లు బకాయి పడ్డారు. ఇందులో సగం రాంగ్ ఉంది, సగం నిజం ఉంది. ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి కూడా 12,500 చొప్పున 5 ఏళ్లలో 50,000 ఇస్తానని చెప్పి 4 ఏళ్లలో మొదటి ఏడాది వదిలేసేయమన్నాడు. ఆ తర్వాత మొదటి ఏడాది నుంచి 13,500 ఇస్తున్నామని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్పిన డబ్బులు 6,000 రూపాయలు కూడా తన ఖాతాలో జమ వేసుకున్నాడు. వీళ్ళు కూడా అంతే. వీళ్ళు దాన్ని తప్పుబట్టి చంద్రబాబు నాయుడు నేనైతే 20,000 ఏకదం ఒకేసారి ఇస్తానని చెప్పి ఇవ్వలేదు. ఫస్ట్ ఇయర్ అసలు ఇవ్వలేదు. రెండో ఏడాది 10,000 రూపాయలు ఇచ్చినటువంటి సందర్భం దాన్ని ఇక్కడ ప్రస్తావించారు. ఇందులో సగం నిజం ఉంది, సగం అబద్ధం ఉంది. లేకపోతే తల్లికి వందనం కింద 2 ఏళ్లకు గాను ప్రతి పిల్లాడికి 30,000 ఇవ్వాలి. తొలి ఏడాది పూర్తి ఎగవేసిన చంద్రబాబు రెండో ఏడాది 21 లక్షల మందికి ఎగ్గొట్టారు. మొత్తం మీద 19,848.64 కోట్లకు పైగా ఎగనాం. ఇందులో ఫస్ట్ ఇయర్ ఇవ్వలేదన్నటువంటి మాట వాస్తవం. రెండో ఏడాది ఎంతమంది ఉంటే అంతమందికి ఇచ్చిన మాట వాస్తవం. 21 లక్షల మందికి ఎగ్గొట్టారంటే వాళ్ళు మేబీ ధనవంతుల పిల్లలై ఉండొచ్చును. కాబట్టి ఇందులో 90% అబద్ధం ఉంది, 10% నిజం ఉంది. దీపం కింద ఏడాదికి 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తామని చంద్రబాబు తొలి ఏడాది 3,218 కోట్లు, రెండో ఏడాది 1,482 కోట్లు బకాయి పడ్డారు. మొత్తంగా 4,700 కోట్ల రూపాయలు ఎగేశారు. ఇందులో మొదటి ఏడాది ఖచ్చితం, అందులో రాయడంలో తప్పులేదు. రెండో ఏడాది అయితే ఇస్తున్నారు కాబట్టి అది తప్పు రాసిన వార్త. మరి ఇప్పుడు ఏమన్నా ఆగిందేమో నాకు తెలియదు. లేకపోతే 50 ఏళ్ళు నిండిన బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలకు 4,000 చొప్పున పింఛన్ హామీని చంద్రబాబు అమలు చేయకుండా 19,200 కోట్లు బకాయి పడ్డారు. అది నిజం. ఇది కాబట్టి ఇందులో నిజము ఉంది, అబద్ధము ఉంది. బాబు సూపర్ 6 అన్నటువంటిది బంపర్ ఫెయిల్యూర్ అన్నటువంటి కోణాన్ని ప్రొజెక్ట్ చేస్తుంది వైసీపీ అనుకూల మీడియా లేదా వైసీపీ సొంత మీడియా సాక్షి.